మరి ఆహారం ఎక్కడున్నది? ఆహారం ఎక్కడ ఉన్నది? ఆహారం ఎట్లయి ఉన్నది? నువ్వు అనుకున్నట్లుగా ఒక బిర్యానీగా లేదు. ఆహారము జీవము కలిగిన, శక్తి కలిగిన, ప్రేమ కలిగిన జీవాహారం అయిన వాక్యమై ఉన్నది. మరి ఆ వాక్య ఆహారం ఎక్కడ దొరుకుతున్నది? నువ్వు ఈ సంఘానికి రావాలి, ఈ సంఘంలో సహవాసంగా కూడాలి. ఈ ఆహారము తీసుకున్నట్లయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లే ఎన్ని వరములు నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు ఈ ఆహారాన్ని మిస్ అయినట్లయితే నువ్వు ఎలాంటి ఒక వరములను పొందుకోలేకపోతున్నావు ఆలోచించుకోండి. అందుకనే సంఘానికి రావాలి, సంఘంలో పాలుభాగస్తుడిగా ఉండాలి. సంఘం అంటే మనుషులతో కూడినది కాదు. సంఘం అనేది ఆత్మతో కూడిన దేవుని యొక్క శరీరమై ఉన్నది. ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు యేసు ప్రభువు. ఆ శిరస్సు కలిగిన సంఘంలోకి వచ్చి ఆయన యొక్క ఆహారమును కనుక నువ్వు తీసుకున్నట్లయితే నీ జీవితంలో సమృద్ధి అంట, ఆరోగ్యం అంట, పవర్ అంట, విడుదలంట, సమస్తము అన్నాడు. సరే, ఈ సంఘానికి వచ్చేటప్పుడు నేను పాపిని మట్టికి రావద్దు. నేను యేసు స్వామి ద్వారా రక్షింపబడి, యేసు స్వామి ద్వారా ఉదక స్నానము ద్వారా శుద్ధీకరణ చెంది, యేసు స్వామిలో తిరిగి పునరుద్ధానము చెందిన యేసు స్వామి కుమారుడు నేను చెప్పి రావాలి. ఎలాంటి యొక్క అపవాదిని ఎంత శోధించినా నీవు శోధన సహించేవాడిగా, ధన్యుడుగా, శోధనను జయించే కుమారుడుగా నువ్వు ఈ సంఘానికి రావాలి.